అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యగ్రహం. సూర్యగ్రహం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సూర్యగ్రహం దేనికి పనిచేస్తాడు, ఎలా పనిచేస్తాడు, మనిషిలో ఏ భాగంలో పనిచేస్తాడు అనేది తెలుసుకుందాం. సరేనా? సూర్యగ్రహం మనకి ఆరోగ్యరీత్యా ఎవరిస్తారంటే సూర్యభగవానుడే ఇస్తాడు. ఆరోగ్యం బాగుండాలంటే సూర్యుడు బాగుండాలి జాతకాల్లో. అలాగే ఇంట్లో నాన్న దృఢంగా ఆరోగ్యంగా అన్ని పనులు చేసేలాగా అధికారంగా ఉండేలాగా ఉండాలంటే పిల్లల జాతకాల్లో సూర్యుడు బాగుండాలి. సరేనా? ఇకపోతే ఈయన ఏమేమి తెచ్చిపెడతాడో మనకంటే శరీరంలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, అలాగే ఎముక సంబంధించిన బాధలన్నీ పెడుతుంటాడు. దాని తర్వాత అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి దుర్భరమైన కష్టం పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితులతో విరోధం వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పని చేద్దామన్నా సరే ముందుకెళ్ళే అవకాశాలు అనేవి ఉండవు సూర్యగ్రహం జాతకాల్లో బాగోలేకపోతే కనుక. నేను చెప్పేవి ఇవన్నీ. సరేనా? ఇంకొకటి, ఏ మాట మాట్లాడదామన్నా సరే వాళ్ళు టకటకని మాట్లాడేస్తారే తప్ప ఆలోచనతో అయితే మాట్లాడరు. దాంతో ఏమైనా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కడా లేనటువంటి ఇబ్బందులు పడతారు. డబ్బు విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడతారనమాట సూర్యుడు జాతకాల్లో బాగోలేకపోతే కనుక. సరేనా? ఒకవేళ బాగుంటే కనుక ఈయన మాటే శాసనం. ఎవరు కూడా ఈయన మాట జవదాటి వెళ్ళరు. ఇంకొకటి, ఏ పని చేద్దామన్నా సరే మంచి ఆలోచనతో చేస్తారు. ఏ టైంకి ఏం చెయ్యాలి అనేది బాగా తెలుసు వీళ్ళకి. ఎక్కడ ఎలా మాట్లాడాలనేది బాగా తెలుసు. ఏ ఒక్క మడత ఎలా వేయాలని వీళ్ళకి తెలుసు. సరేనా? ఇన్ని సంబంధించినటువంటి ఒక సూర్యుడు ఏమి చేస్తాడంటే పొద్దున మనకేమిస్తాడైనా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం ఉంటేనే మనం ఏవైనా చేయగలం. డబ్బులు సంపాదించాలన్నా, ఒకరితో మాట్లాడాలన్నా, ఒకరితోటి వెళ్ళాలన్నా, లేదా మన పని మనం చేసుకోవాలన్నా సరే ఖచ్చితంగా సూర్యుడు బాగుంటేనే జాతకాల్లో మనం బాగుంటామే తప్ప లేదంటే కనుక ఏ ఒక్క పని ముందుకెళ్ళదు. ఇంట్లోనే కూర్చుని శుభ్రంగా ఆడవారు చేసింది పెట్టింది తినేసి శుభ్రంగా పడుకుంటారన్నమాట. ఇది కూడా చెప్పేస్తున్నాను మీకు. సరేనా? ఇదంతా దేనివల్ల వస్తుందంటే కేవలం సూర్యగ్రహం బాగోలేని దానివల్ల ఇలా ఉంటారు. సూర్యగ్రహం బాగుంటే కనుక అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. డబ్బులు సంపాదించుకొని శుభ్రంగా తిని ఒక అధికారాన్ని చలాయిస్తారన్నమాట. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.